పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. 2025 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కథోలిక విశ్వ శ్రీ సభకు మొన్నటి ఎన్నిక అయిన 14వ సింహరాయుల పోపు గారితో 266 మంది పోపులు నాయకత్వాన్ని వహించారు. ఈ 266 మంది పోపుల్లో 264 మంది పోపులు కార్డినల్ స్థాయి నుంచి ఎన్నికయ్యారు. మొదటి పోపు అయిన పేతురు గారు స్వయాన యేసుక్రీస్తు ద్వారా నియమితులవగా, ఒక్క పోపు గారు మాత్రం చాలా ప్రత్యేకమైన పోపుగా చరిత్ర చెబుతుంది. 1378లో అప్పటి 11వ గ్రిగోరీ పోపు గారు మరణించడంతో కార్డినల్స్ కొత్త పోపును ఎన్నుకునే ప్రక్రియ మొదలుపెట్టారు. కానీ అప్పటి రాజకీయ పరిస్థితులు, అప్పటి చర్చ్ విధానాలను దృష్టిలో పెట్టుకొని ఎవరిని ఎన్నిక చేసుకోవాలని ఒక గొప్ప ఉత్కంఠతో కార్డినల్స్ చాలా ఒత్తిడి వలన వారిలో ఒకరిని ఎన్నుకొనలేకపోయారు. అప్పుడు ఇటలీ దేశంలో భారీ ప్రాంత అగ్రపీఠాధిపతులైన బిషప్ బర్తలోమయి గారిని అప్పుడు వారు ఎన్నుకున్నారు. పోపుగా ఆయన తీసుకున్న పేరు 6వ అర్బన్ పోపు గారు. ఆయన ఎన్నిక మాత్రమే కాదు, ఆయన పాటించిన విధి విధానాలు, పాలన కూడా ప్రత్యేకం. పరిపాలించింది 10 సంవత్సరాలైన దాని వలన శ్రీసభ మీద 40 సంవత్సరాల బాధను ఆయన సృష్టించారు. రాజకీయ పరిస్థితుల దృష్టిలో పెట్టుకుని చర్చిని మళ్ళీ పునరుద్ధరిస్తారని లక్ష్యంతో ఆయన్ని ఎన్నుకున్నారు. ఆయన ఎన్నిక అయిన తర్వాత పాటించిన విధానాలకు, పోపుగారి నిర్ణయాలు, ఆయన నిరంకుశ ధోరణి చాలామంది కార్డినల్స్ ఇబ్బందికరంగా మారాయి. ఆయన పాటించిన విధి విధానాలు వారిని ఇబ్బంది పెట్టాయి. దీనివల్ల కథోలిక శ్రీ సభలో 1378వ సంవత్సరం సెప్టెంబర్ 24న ఒక చిన్నపాటి చీలికకు దారితీసింది. ఈ చీలిక పేరే వెస్టర్న్ స్కిజం. 6వ అర్బన్ పోపు గారు వ్యతిరేకిస్తూ 13 మంది కార్డినల్స్ సెప్టెంబర్ 20, 1378న 6వ క్లెమెంతు పోపు గారిని వారు ఎన్నుకున్నారు. క్లెమెంతుతో పాటు తర్వాత 13వ బెనడిక్ట్ పోపు గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. దీని పర్యవసానంగా ఏకకాలంలో 3 పోపులను కథోలికా శ్రీసభ చూసింది. వారే 12వ గ్రిగోరీ పోపు గారు, ఈయన రోమన్ లైన్కు చెందినవారు. 13వ బెనడిక్ట్ పోపు గారు, ఈయన ఆవిగన్ లైన్కు చెందినవారు. 23వ జాన్ పోపు గారు పైసల్ లైన్కు చెందిన వారు. ఈ ముగ్గురిని ఒకే కాలంలో శ్రీసభ పోపులుగా చూసింది. 3వ బెనడిక్ట్ పోపు గారు, 23వ జాన్ పోపు గారు వారి సొంత కార్డినల్స్ వారికి సపోర్ట్ చేసే రాజులను సమీకరించుకున్నారు. ఇందువలన చర్చిలో విభజన రావడం, చర్చిపై నమ్మకం కోల్పోవడం, అదేవిధంగా పోపు గారి నాయకత్వం బలహీనపడటం జరిగాయి. 1414వ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ అనే సదస్సు జరగడం, దాని పర్యవసానంగా 13వ గ్రిగోరీ పోపు గారు స్వచ్ఛందంగా రాజీనామా చేయడం, 23వ జాన్ పోపు గారు పదవీ విరమణ చేయడం జరిగింది. కానీ 13వ బెనడిక్ట్ పోపు గారు పదవీ విరమణ కానీ వాలంటరీ రెసిగ్నేషన్ కానీ ఒప్పుకోకపోవడం, అయినప్పటికీ ఆయనకు ఉన్న వారిలో సపోర్టర్స్ నెమ్మదిగా తగ్గిపోవడం జరిగింది. 1417వ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీ 5వ మార్టిన్ పోపు గారిని ఎన్నుకోవడంతో ఈ వెస్టర్న్ సీజన్కు ఒక ముగింపు పడింది. ఇదే కారణంతో అప్పటి నుండి ఇప్పటి వరకు కార్డినల్స్లోనే ఒకరిని పోపుగా ఎన్నుకోవడం ఆచారంగా వస్తుంది. కాబట్టి సహోదరి సహోదరులారా, కథోలికా విశ్వ శ్రీ సభ ఈ 2025 సంవత్సరాలుగా ఎన్నో ఆటంకాలను, ఎన్నో కష్టాలను ఎదుర్కొని వాటి నుండి పాఠాలు నేర్చుకుందని, ఇప్పుడు ఒక స్థిరమైన సంఘంగా నిలబడి ఉందని చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుంది. అందుకు గాను
ఈ శ్రీ సభను నడుపుతున్న త్రిత్వైక దేవునికి వందనాలు అర్పిస్తున్నా. ఆమెన్.